వంకాయ పెరుగు చట్నీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ పెరుగు చట్నీ కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం నేను పెద్ద వంకాయ తీసుకున్నా. మామూలుగా కాల్చి చేస్తాం కదా, సో ఆ వంకాయ తీసుకున్నాను అండ్ కాల్చి చేయబోతున్నాను కూడా. సో ఇలా ఉంటుంది మనకి. ఇది ఎక్కడైనా కూడా హాయిగా దొరుకుతుంది కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. సో ఇదేదో మనకి రేర్ ప్రోడక్ట్ అట్లా ఏం లేదు, హాయిగా దొరుకుతుంది. అయితే వంకాయ గురించి చెప్పాలి అంటే, వంకాయ ఐరన్, మంచి ఐరన్ కంటెంట్ అని చిన్నప్పటి నుంచి మాకు అందరికీ చెప్పారు, మనందరికీ చెప్పారు. చక్కగా మనం కూడా వంకాయ కూరలు తినడం మొదలు పెట్టేశాం. సో ఇది మనకు డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఉబ్బసం అనేటువంటి ఒక ఇబ్బందిని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యమైన ఒక హైలైట్ పాయింట్ ఏంటి అంటే మనకు వంకాయ గురించి, పేగు సమస్యలు, పెదపేగు క్యాన్సర్ లక్షణాలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అందుకే పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకు వంకాయల్ని మరీ ఎక్కువగా కాకుండా తరచూ తినడం మనం మొదలు పెట్టాలి 100%. అఫ్ కోర్స్ వంకాయ అనేది చాలా కామన్గా ప్రతి భోజనంలో, ప్రతి పెళ్లిలో మనము నిత్యం తినేటువంటిదే. కాకపోతే ఏంటి అంటే కొంతమందికి వంకాయ తినడం వల్ల వాతం అవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అని చెప్తూ ఉంటారు. ఏమీ లేదండి, వంకాయ చాలా చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా పెట్టండి. చాలా మంది పిల్లలకు పెట్టకుండా అలా వదిలేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు, తినచ్చు, బాగుంటుంది కూడా, ఎంజాయ్ చేస్తారు. అలాగే వంకాయ పచ్చడి నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. కానీ వంకాయ పచ్చడి చేయడంలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి ఈ బాండి పెట్టేసి ఇలా ఈ పెద్ద వంకాయ ఏదైతే ఉందో ఇది మనకు తీసుకొని చిన్న కాట్లు పెట్టుకుందాం. అంటే కాలుస్తాం కదా, మనకి లోపలంతా కూడా చక్కగా కాలడానికి ఇలా చిన్నగా మనము కాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది మనం ఏదో ఒక సహాయంతో, మన ఇంట్లో ఏదో ఒక పరికరం ఉంటుంది కదా, అలా తీసుకొని చక్కగా, అంటే మన చేతులు జాగ్రత్తగా ఉండడానికి అంతకన్నా ఏం లేదు, అది మీరు ఏది వాడతారో అది మీ ఇష్టం. ఇలా చక్కగా మనము అన్ని వైపులా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు కాల్చుకోవాలి. అంటే బాగా కాలాలి, అది మనకు తెలిసిపోతుంది. అది కాలి ఒక మగ్గినట్టుగా అయిపోతుంది కదా, అది మనకి ఈజీగా తెలుస్తుంది. అలా మనకు చక్కగా అన్ని వైపులా కాల్చుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా కాల్చిన వంకాయతో పులుసులు కూడా చేస్తూ ఉంటారు. చక్కగా పిసికేసి ఎక్కడ అని దానికి పచ్చిగానే తీసుకుంటారు, మళ్ళీ దాన్ని మరిగిచ్చారు, పచ్చి పులుసు లాగా. ఇలా మనం మధ్యలో కాస్త నూనె కూడా వేసుకోవచ్చండి. నూనె వేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా కాలుతుందన్నమాట. సో మనం కాట్లు పెట్టుకున్నాం కదా, సో అక్కడ కూడా మనం ఇలా వేసుకోవచ్చు, పైన కూడా లైట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది అవ్వడానికి ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది, ఎందుకంటే కొంచెం మనకి సైజ్ ఆఫ్ ద వంకాయని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇలా చక్కగా మనకు నూనె వేస్తే ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుంది. అండ్ మనకు కాలినట్టుగా కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ కాలిన వాసన ఏదైతే ఉందో అది వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఓకే, చూసారా, ఇలా చక్కగా ఒక 5 నిమిషాల్లో దీన్ని చక్కగా కాల్ చేసుకున్నాము. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కాస్త చల్లారాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చేయబెడితే మనం చేయగలుగుతుంది కాబట్టి ఏమీ చేయలేము. ఇది ప్రస్తుతానికి ఇటు పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. మళ్ళీ ఈ స్టవ్ మీద ఈ బాండి పెట్టేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇందులో కాస్త ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని కూడా ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అంటే ఈ పచ్చడికి కావాల్సినటువంటి పేస్ట్ అనమాట. ఇది కొంచెం మనకు పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాం. ముందుగా పేస్ట్గా చేసుకొని తీసుకొచ్చేస్తాం. చూసారా, ఇలా చక్కగా మనం పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాము. మంచి ఘాటు స్మెల్, అంటే జీలకర్ర అల్లం కలిపినటువంటి స్మెల్ చాలా బాగుంటుంది. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. అండ్ ఈలోపు మనకు ఈ కాల్చిన వంకాయ కూడా కొంచెం చల్లారింది. ఇలా చక్కగా తొక్క తీసేసుకుందాం. చక్కగా మనము తొక్క తీసేసుకున్నాం కదా.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది లైట్గా మనం మ్యాష్ చేసుకుందాం. ఇలా చక్కగా దేంతో అయినా మనకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఏదో ఒకటి మ్యాషరో లేకపోతే ఏదైనా విస్కరో సంథింగ్ మనకి ఈజీగా మెత్తబడేటట్టుగా ఏదైనా తీసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం గుజ్జంతా కూడా తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇలా మనకు మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ఇక పోపు కావాల్సినవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ముందుగా నూనె కొంచెం ఒక 3 స్పూన్ల నూనె వేసానండి, ఎందుకంటే ఇది కొంచెం మనకి లైట్గా ఇది వేయించుకోవాలి కదా, అందుకనమాట. నూనె కొంచెం మనకు లైట్గా హీట్ అయిన తర్వాత ఇక మెల్లమెల్లిగా పోపును వేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, మనకు మామూలుగా చేసుకునే పచ్చడి కన్నా కూడా ఇలా కాల్చుకొని తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి 100% పెద్ద వంకాయ మీకు కనిపిస్తుంది, కనిపించినప్పుడు తీసుకొని చాలా సులభమండి. ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్లో కేవలం దాన్ని చక్కగా మనము 4 వైపులా కాల్చుకొని తొక్క తీసి గుజ్జుగా తయారు చేసాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే అల్లము జీలకర్ర పేస్ట్ చేసాం, అంతే. పోపు తయారు చేసుకుంటున్నాం. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత శనగపప్పు, ఒకసారి వేయించేసుకున్నాక ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, ఇవన్నీ ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఇలా గుజ్జుగా చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ వంకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఇంతవరకు ఇందులో ఉప్పు ఏం వేసుకోలేదండి, ఉప్పు వేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు పెరుగు, అలాగే కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి పెరుగు బౌల్లోంచే ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో ఈ పోపు అది మనం పెరుగులోకి వేసేసుకుందాం. ఇలా ఆహా, భలే ఉందండి అసలు. చూడ్డానికి, చెయ్యడానికి, డెఫినెట్గా తినడానికి కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి వంకాయ పెరుగు పచ్చడిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, చాలా సులభంగా చాలా టేస్టీగా వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది.
మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ పెరుగు చట్నీ కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పెరుగు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయకి ఘాట్లు పెట్టుకుని స్టవ్ వెలిగించి అన్ని వైపులా నూనె రాసి కాల్చుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత అదే చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, కాస్త పసుపు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత మెత్తగా మెదుపుకున్న వంకాయ పేస్ట్ కూడా కొంచెం వేసి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొత్తిమీర, కాస్త ఉప్పు వేసుకుని ముందుగా చల్లార్చుకున్న వంకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు చట్నీ రెడీ.